మలేషియాలో 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక బంధం బలోపేతంపై ఫోకస్ చేశారు. రక్షణ, భద్రత, ఆర్థిక, ఆవిష్కరణల రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కౌలాలంపూర్లోని మోడీకి మలేషియా ప్రధాని సాదర స్వాగతం పలికారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ మలేషియా రాజధాని కౌలాలంపూర్కు చేరుకున్నారు. ఆయనకు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సాదర స్వాగతం పలికారు. ఇరు దేశాల జెండాలతో చిన్నారులు ప్రధాని మోడీకి అభివాదం చేశారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి మోడీ, అన్వర్ ఇబ్రహీం కలిసి ఒకే కారులో ప్రయాణించారు. కౌలాలంపూర్లోని భారత సంతతి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ నృత్యంతో మోడీకి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. భారత్, మలేషియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగుతోంది. రక్షణ, భద్రత, ఆర్థిక బంధాల బలోపేతంపై ఇరు దేశాధినేతలు దృష్టి పెట్టారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ వివిధ రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై సంతకాలు చేరున్నారు. 2024లో ఇరు దేశాల మధ్య కుదిరిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయి పెంపు తర్వాత ప్రధాని మోడీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. భారతీయ సంతతి ప్రజలు ఇరు దేశాల మధ్య సజీవ వారధిగా నిలుస్తున్నారని, ఇరు దేశాల చారిత్రక స్నేహానికి వారే బలమైన స్తంభాలని ప్రధాని మోడీ ప్రశంసించారు.